ఏఐసిసి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు కాసుల బాలరాజు నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. వారందరూ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై నిండు పార్లమెంటులో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి, పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది చేతులు పెట్టి దోసుకునే విధానాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో దుర్మార్గంతో అహంకారపూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాన్ని దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంత మా సోదరులు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, నాయకులు మారుతారు, కానీ రాజ్యాంగం మారుతారు. ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం పనిచేస్తున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారి సొంతంగానన్నా పదవి నుంచి తొలగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి గారన్నా వారిని తొలగించాలి అనే డిమాండ్తో ఇక్కడ మన బాన్సువాడలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.